మోదీ ప్రభుత్వం ఏ క్షణానైనా కుప్పకూలిపోతోంది అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ గారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చాలా బలహీనంగా ఉందని, ఏ క్షణానైనా సరే కుప్పకూలేటువంటి అవకాశం ఉందని, ఏ చిన్నపాటి సమస్య తలెచ్చినా ఎన్డీఏ కూటమి అధికారంలో నిలబడదు అంటూ రాహుల్ గాంధీ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. రాహుల్ గాంధీ గారు మోదీ ప్రభుత్వం ఏ క్షణానైనా కుప్పకూలిపోవచ్చు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏ చిన్నపాటి సమస్య తలెత్తినా ఎన్డీఏ కూటమి అనేది నిలబడదు, కుప్పకూలిపోతుంది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? ఉద్దేశం ఏమీ లేదండి. గవర్నమెంట్ పూర్తి మెజారిటీతో లేదు, సంకీర్ణ ప్రభుత్వం నడుస్తుంది. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు, నితీష్ కుమారే ప్రధానం, మిగతా వాళ్ళందరూ నామమాత్రం. ఈ పరిస్థితిలో వాళ్ళకంటూ వచ్చింది 240. వీళ్ళతోటి కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఇప్పుడు కొంతమంది మోడీ అంటే పడని వాళ్ళు, అమిత్ షా అంటే పడని వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాగే జేపీ నడ్డా అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఉంటారు కదా. మరి ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎవరికి వాళ్ళు ఇప్పుడు పైగా ఇవాళ మోడీ అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నాడంటే దానికి కారణాలు కూడా మనం చెప్పుకుని తీరాలి ఖచ్చితంగా. ఏంటంటే అతను వాళ్ళ ఆర్ఎస్ఎస్ చీఫ్ కూడా తిట్టాడు, మోహన్ భగవత్ కూడా తిట్టాడు. ఏమనంటే నీకు ప్రజలంటే ఆర్ద్రత లేదు, ప్రజల బాధలు పట్టలేదు, నీకు ఎంతసేపు పదవీకాంక్ష 400 సీట్లు మీద చూపించిన శ్రద్ధ కింద క్యాడర్ని నువ్వు ఇది చేసుకోలేదు, ఇలా అసలు నువ్వే చెడగొట్టావు, లేకపోతే మళ్ళీ బీజేపీయే అధికారంలోకి వచ్చుండేది అన్నట్లు మోహన్ భగవత్ మాట్లాడారు. సరే, అసలు మణిపూర్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది నీ ప్రభుత్వం ఎందుకు చూడలేకపోయింది ఇప్పటి వరకు అంటూ కూడా పోవటం కాదండి, వాళ్ళకి తెలుసు. ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రశ్నించాడు అంటే ఏం జరిగిందో నీకు తెలియలేదు, నువ్వు చూడలేదు అనటం కూడా పాపం ఆయన అమాయకత్వం కిందే చూస్తా నేను. వాళ్ళకి తెలుసు అనేది ఆయనకు అర్థం కావట్లా. మణిపూర్లో ఏం జరిగిందో తెలియకపోవడం ఏంటి? ఎంతమంది నిలదీశారు, నువ్వు మాట్లాడు, స్పీక్ అని మాట్లాడు అని చెప్పి ఎంతమంది అడిగారు. అడిగితే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మాట్లాడకపోతే బాగోదు అని చెప్పి పార్లమెంట్లో చర్చ పెట్టకుండా పార్లమెంటు బయట నేను చింతిస్తున్నాను అని చెప్పేసి ఊరుకున్నాడు. ఇది ఎంత దగుల్బాజీతనం అంటే మామూలు విషయం కాదు. ఒక పక్కన ఒక రాష్ట్రం మండుతుంటే, మహిళలకు భద్రత లేకుండా పోతే, చిన్నపిల్లలకు రక్షణ లేకుండా అయిపోతే, గర్భిణీ స్త్రీలు ఎంతమంది చనిపోయిన బిడ్డలకు అన్నారో వీడికేం తెలుసు, కడుపు తీపి పిల్లలనే కన్నోడికి. నిజమండి అది. అక్కడ మాల్ న్యూట్రిషన్స్ ప్రాబ్లం తోటి గర్భిణీ స్త్రీలు చనిపోయిన బిడ్డలను కన్నారు. ఏంటంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక బందుల దొడ్లు అంటారు, మనకు తెలుసు, తప్పిపోయిన గేదెల్ని ఓ దొడ్లో పడేస్తారు. దొడ్లో పడేసేసి అసలు వాళ్ళు వచ్చి ఫైన్ కట్టి ఇడిపించుకుపోవాలి. అట్లా అక్కడ ఏమి సౌకర్యాలు ఉండవు, వాటి తిండి కూడా బెటర్ సరిగా. ఆ పరిస్థితి, అలాంటి పరిస్థితి పునరావాస కేంద్రాల్లో ఉన్నారండి. ఈ రోజుకి పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. ఈ రోజుకి మణిపూరు యథాతథ స్థితికి రాలేదు. అందుకే 2 సీట్లలోనూ కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అంటే వాళ్ళ పరిస్థితులు బాగోనప్పుడు వెళ్ళి కనీసం వాళ్ళ బాధని ఓదార్చింది, ఒక ఎంపతి చూపెట్టింది కాంగ్రెస్, కాబట్టి కాంగ్రెస్ గెలిచింది అక్కడ. అయితే ఈ మణిపూర్ పరిస్థితి ఆయనకు బాగా కోపంగా ఉంది. సరే, ఇట్లా రకరకాల విషయాల్లో ఆయనకి కోపంగా ఉంది. అయితే ఏది ఏమైనా మోడీ అసలు ఎందుకు నేనే ప్రధాని అని చెప్పుకున్నాడు అంటే, బహిరంగంగా కూడా నన్ను 3వ ప్రధానం చెయ్యండి అన్నాడు. అది కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఏంటంటే ఆయన చెప్పుకోకూడదు నేనే ప్రధానమంత్రిని అని. భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని అడగచ్చు, కానీ అడగాలి.
అన్నాడు. అంటే ఆయన పదవీకాంక్ష ఆయన కక్కుర్తి కనిపిస్తానే ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ దేశంలో మొత్తం వ్యవహారాలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రూ, అలాగే ఇందిరాగాంధీ వీళ్ళందరూ వేసిన ముద్రలు కొన్ని ఉండిపోయినాయి. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. ఆయన ప్రణాళికా సంఘం అనేది పెట్టారు, పంచవర్ష ప్రణాళికలు పెట్టారు, ఇలా రకరకాల ప్రాజెక్టులు కట్టారు, ఐఐటీలు పెట్టారు, హాస్పిటల్స్ కట్టారు, ఎన్నో చేశారు, అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అయితే ప్రతి దానికి ఈయన పేరు మార్చుకుంటూ వచ్చాడు మోడీ. అండ్ ఎందుకంటే కాంగ్రెస్ ముద్ర ఉండకూడదు అని ఈయన దానిలో భాగంగా ఏం చేశాడు అంటే నెహ్రూ 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అయ్యాడు మన భారతదేశానికి. అయితే నేను కూడా 3 సార్లు ప్రధానమంత్రిని అవ్వాలి అనే ఒక కాంక్ష ఏదైతే ఉందో ఆ కాంక్షతోటి ఎంతటి బద్ధ శత్రువుగా చూసినా చంద్రబాబు నాయుడు తోటి చెలిమి చేశాడు. చేసి మొత్తానికి వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చేటట్లు, వాళ్ళకి కాకుండా తనకు కూడా సీట్లు వచ్చేటట్లు అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. చేసేసుకుని ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు. అది అస్తూబిస్తూ వ్యవహారంతో అయ్యాడు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే ప్రధానమంత్రి అయితే అయ్యాడు కానీ ఎప్పుడు ఉడుద్దో తెలియదు ఆయనకే. మొన్న నేను ఒక ఆసక్తికరమైన ఒక ఘటన చూసా. ఏదో వీడియో చూస్తూ వరుసగా స్టేజ్ మీద మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా కూర్చుని ఉన్నారు. ఆ స్టేజ్ మీదకి నితీష్ వచ్చాడు. నితీష్ రాగానే అమిత్ షా లేచి నుంచోలేదు, కనీసం జేపీ నడ్డా కూడా లేచి నుంచోలేదు, మోడీ లేచి నుంచున్నాడు. లేచి నుంచుని ముందుకు వంగి ఆయన మామూలు విధానానికి విరుద్ధం ఇది. ముందుకు వంగి నితీష్ చేయి పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు వినమ్రతతో. నేను వినమ్రత అని కూడా అన్నాం. వినమ్రత చాలా పాజిటివ్ వాడు. అక్కడ గతిలేనితనం కనిపించింది నాకు, దివాళా కోరతనం కనిపించింది నాకు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో, నువ్వు కదా నేను ఇవాళ ప్రధానమంత్రిని అవటానికి నువ్వు కదా కారణం అన్నట్లు ఒక్క నిమిషం అతని హావభావాలు ఎలా ఉన్నాయంటే పాదాభివందనం చేస్తాడా అనిపించేటట్లు అతని బాడీ లాంగ్వేజ్ ఉంది. చేయలా మరీ పలసనైపోతానని ఇప్పుడు నాలాంటి పిల్లకాకులే ఇంత మాట్లాడుతుంటే పాదాభివందనం కూడా చేస్తే ఇంకేమైనా ఉందా? చాలా ప్రాబ్లం అయిపోతుంది కదా. అంటే మోడీ పరిస్థితి అలా ఉంది వాళ్ళ. అంటే ఇలా ఉన్న పరిస్థితిలో ఏదైనా కొంచెం ఇటు అయింది అనుకోండి, ఇప్పుడు టైటానిక్ పడవలాగా మునిగిపోతే ఏంటి పరిస్థితి? టైటానిక్ పడవలాగా మునిగితే ఏంటి పరిస్థితి? పైగా కాకపోతే వీళ్ళ నీచ దుష్ట సాంప్రదాయాలు గనక కాంగ్రెస్కి ఉండుంటే గనక ఈ పార్టీ కాంగ్రెస్ కూడా మొదలెట్టేది. కానీ కాంగ్రెస్ చేయలే ఆ పని. ఎందుకంటే అక్కడ నేతృత్వం వహిస్తుంది రాహుల్ గాంధీ కాబట్టి. మీరంతా ఏదో పప్పు అన్నారు కానీ అది పప్పు కాదు, నిప్పు. కానీ ఆ నిప్పుకి చెదలబట్టదు, అది అసలు విషయం. మీరు ఎంత బాడీ షేమింగ్ చేసినా, ఎన్ని రకాలు మాట్లాడినా, ఏం చేసినా అక్కడ ఉన్నది రాహుల్ గాంధీ కాబట్టి మీ పప్పులు ఉడుకుతున్నాయి ఎప్పటికైనా సరే. కానీ అసలు మోడీ ఎందుకు దిగిపోవాలని కోరుకుంటున్నా నేను అంటే, నేను ఒక దక్షిణాది రాష్ట్రాలకు చెందిన మనిషిగా దక్షిణాది రాష్ట్రాలకి జరుగుతున్న నష్టాన్ని చూడలేక, భరించలేక హిందీని తీసుకొచ్చి మన మీద వేసి రుద్దుతున్నందుకు గాను, సంస్కృతాన్ని మన మీద వేసి రుద్దుతున్నందుకు గాను నేను మోడీని వ్యతిరేకిస్తా. మోడీ లాంటి వాడు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా తగడు. ఇవాళ గెలవచ్చు, 240 సీట్లు తెచ్చుకోవచ్చు. ఆ 240 సీట్లు రావటానికి కూడా కారణం ఏంటి అంటే ఇండియా కూటమి పూర్తిగా బలంగా లేదు, బలంగానే ఉంది. అంటే ఇక్కడ అసలు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మేడం, ఏ చిన్నపాటి సమస్య వచ్చినా కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిట్ట నిలువున కూలిపోతుంది, కుప్ప కూలుతుంది అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పారు. అంటే చిన్న చిన్న సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉందని రాహుల్ గాంధీ భావించారా? అందుకే అటువంటి వ్యాఖ్యలు చేశారా? ఇప్పుడు అలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాబట్టే ఆ వీడియోలో చూసిన దాన్ని నేను అర్థం చేసుకున్నట్టు అట్లు రాహుల్ గాంధీ అర్థం చేసుకోడా? అంటే ఏ సమస్యలు రాబోతున్నాయని రాహుల్ గాంధీ భావించుండొచ్చు, అందుకే ఇటువంటి కమెంట్ చేసి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు
నితీష్ సంగతి అందరికీ తెలిసిందే. అసలు నితీష్ ఏమన్నాడు, నా జన్మలో నేను మోడీతో పొత్తు పెట్టుకోను అన్నాడు. బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం నా జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు అన్నాడు. అలాంటి వాడు అతి తక్కువ కాలంలోనే మళ్ళీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇండియా కూటమి మొత్తం ఏర్పాటు చేసింది ఆయనే, ఆయన కన్సర్న్లోనే జరిగింది. ఆయనకి ఎవరు కన్వీనరు అనే దగ్గర కాస్త మల్లగొల్లాలు పడుతున్న టైంలో ఆయన అసహనానికి గురయ్యి, అది వయసు వల్ల కావచ్చు, దాని వల్ల కావచ్చు, అసహనానికి గురయ్యి ఆయన ఇండియా కూటమిని వదిలేసేసాడు. వదిలేస్తే దొరికింది ఇంతే ఛాన్స్ అని చెప్పి మోడీ నితీష్ కుమార్ని ఆహ్వానించడం. అసలు ఇంకొక రకంగా చూస్తే ఇంకొక డౌట్ కూడా ఏమొస్తుందంటే, అసలు ఇండియా కూటమిలో ఏం జరుగుతుంది, మంచి ఏంటి చెడు ఏంటి, ఎవరు రాబోతున్నారు, లోపల సమాలోచనలు ఏం జరుగుతున్నాయి అని వెళ్ళమని అసలు నితీష్ని మోడీయే పంపించాడా? ఇప్పుడు ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ ఎట్లయితే పంపించాడో చంద్రబాబు నాయుడు దగ్గరికి, అట్లా పంపించాడా అని అంటే అంత కుటిలత్వం ఉంది కాబట్టి మోడీ గురించి మనం ఇంత కుటిలంగా ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే మనం అసలు ఇంత కుటిలంగా మనం ఆలోచించాం. మరి ఇలాంటప్పుడు ఒకవేళ మళ్ళీ నితీష్కి ఏమన్నా తెగులు వచ్చి నితీష్ సపోర్ట్ విత్డ్రా చేసుకున్నాడు అనుకోండి, ఓకే, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి గనక నిధుల విషయంలో గనక ఇప్పుడు ఏం జరగబోద్దంటే, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఏ మాటకు ఆ మాట గొర్రె కషాయాన్ని నమ్ముతుందని మనం ఎంత అనుకున్నా, మనం ఎంత ఘోష పెట్టినా వాళ్ళిద్దరు మట్టుకు మోడీని బాగానే నమ్మారు. అంటే ఆంధ్రాకి ఏదో చేస్తాడు ఎట్లా కొట్లా. ఇప్పుడు ఎన్నికల ముందున్న నమ్మకం వేరు, ఎన్నికల తర్వాత వచ్చిన నమ్మకం వేరు. ఇవాళ వీళ్ళకి చాలా నమ్మకం వచ్చింది. ఎట్లయినా సరే మోడీని అడిగి స్పెషల్ స్టేటస్, విడిపోయిన రాష్ట్రం కాబట్టి ఒకవేళ ఇస్తే కూడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకు? బీహార్కి అడుగుతున్నాడు నితీష్, కానీ బీహార్కి ఎందుకు ఇవ్వటానికి కుదరదు అంటే కనీసం అక్కడ రాష్ట్ర విభజన జరగలేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయింది కాబట్టి ఇవ్వచ్చు. పైగా ఒకప్పుడు ఎప్పుడు మాట ఇచ్చున్నారు కాబట్టి ఇవ్వచ్చు. లేదు ఒకవేళ అది ఇవ్వకపోతే కూడా స్పెషల్ ప్యాకేజ్ అయినా ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేనప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అయినా ఇస్తారు. ఇస్తే నితీష్కి వాడు అది జీర్ణించుకోలేనప్పుడు పక్కకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇలాంటి అంటే చూసి చంద్రబాబు నాయుడు ఏమైనా ఇలాంటి పనులకి పాల్పడతాడు అని మనం అనుకోం. కానీ ఇతనికి కొంచెం నిబద్ధత ఎక్కువ అని. నితీష్కి మటుకు నిబద్ధత లేదు, అది ఎన్నోసార్లు అతను నిరూపించుకున్నాడు. ఇలాంటి కారణాలు ఉన్నాయి. అలాగే బీజేపీ అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయి అక్కడ. ఆదిత్యనాథ్ని పిఎంని చెయ్యాలి అని చెప్పి ఒక వర్గం గట్టిగా మాట్లాడుతుంది. అసలు వీళ్ళిద్దరికి మధ్యలో ఒక రాజీ మార్గంగా నితిన్ గడ్కరీని చేద్దాము అనే ఒక ఆలోచన కూడా ఉంది. దానికోసం ఏం సరే వాళ్ళకై వాళ్ళే ఏదో ఒక జిమ్మిక్ చేసి మోడీని కింద పడేస్తారా, లేకపోతే ఇట్లాంటి బయట శక్తుల వల్ల మోడీకి ఇబ్బంది వచ్చి పదవి గంధం వస్తుందో తెలియదు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మోడీ ఎక్కువ కాలం ఉండలేడు అనే దానికి చాలా రకాల సంకేతాలు వస్తున్నాయి. ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారంగా 75 సంవత్సరాల పైబడిన వారిని ఇక ప్రధాని అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించేటువంటి ఆస్కారం లేదు కాబట్టి 75 సంవత్సరాలకి దగ్గరలో ఉన్నారు మోదీ. సో 75 పూర్తవగానే ఆయన ఈ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నారు, మరొకరికి అవకాశం దక్కబోతున్నట్టు కూడా రకరకాల కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి, మాటలు వస్తున్నాయి. ఏది ఏమైనా రూల్ ఆయనే కావాలంటే మార్చుకోగలుగుతాడు, అది కాదు. ఏదైనా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఆలోచించాలి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా ప్రధానం. ఆర్ఎస్ఎస్ ఆలోచిస్తుంది అసలు ఏంటి మోడీ ఈ 10 సంవత్సరాల్లో బీజేపీ పార్టీకి ఏం చేశాడు, ఆర్ఎస్ఎస్కి ఏం చేశాడు, హిందూ మతానికి ఏం చేశాడు. మన అజెండా హిందుత్వ అజెండా. ఆ అజెండాకి అసలు మోడీ ఏం చేశాడు, ఏం చేయలేదు. తన పదవిని కాపాడుకోవడమే అతనికి పదవే పరమావధిలాగా ఉన్నాడా, లేకపోతే హిందుత్వ కోసం ఏమైనా ఉన్నాడా అనే ఆలోచన కనుక బీజేపీ అధినాయకత్వానికి వచ్చిందనుకోండి, ఎంత అవునన్నా కాదన్నా ఆర్ఎస్ఎస్ బీజేపీ పార్టీలో పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, అక్కడ తేడా వచ్చినా కానీ మోడీ అవుట్.
కాకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇండియా కూటమి ఏం చేస్తుంది అనేది కూడా ఒక ఆలోచన. ఇప్పుడు ఒక రకంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హింటు ఎక్కువ కాలం ఉండదు, ఏ క్షణమైనా కుప్పకూలిపోవచ్చు అని రాహుల్ గాంధీ ఇవ్వటానికి, రాహుల్ గాంధీకి మాత్రమే అర్థమైన కారణాలు, ఇండియా కూటమికి మాత్రమే అర్థమైన కారణాలు కూడా ఏమున్నాయో మనకు చెప్పరు కదా. ఇప్పుడు అవి ఏ మాట కామాట రహస్యాలే కదా, వాళ్ళకేవో రహస్య సంకేతాలు వచ్చుండొచ్చు, అందుకని అలా అనుండొచ్చు. ఈ మాట వాడాడు కాబట్టి మోడీ కూడా అసలు ఎవరున్నారు ఇక్కడ, దొంగలు ఎవరున్నారు అనే సెర్చ్ గనక మొదలెట్టాడు అనుకోండి, మొదలెడితే కొంతమందికి అరే నువ్వు మమ్మల్ని నమ్మవా అని వాళ్ళు కొంచెం బాధలోకి వెళ్ళి అసలు ఎలా నమ్మినా ఒకటే, నీ దగ్గర నమ్మకపోయినా ఒకటే, అదేదో బయటికి వెళ్ళి చూపిస్తామన్నారు అనుకోండి. అంటే భారతీయ జనతా పార్టీలోనే అంటే ఆ నాయకుల మధ్య విచ్ఛిన్నం, విభేదాలు సృష్టించే విభేదాలు ఉన్నాయి అని మనకు అర్థమయ్యే వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇది దేనికి దారితీస్తుంది? కానీ నేను కోరుకునేది ఒకటే, ఏది జరిగినా ఆంధ్రాకి న్యాయం జరిగితే చాలు, ఆంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరితే చాలు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.